ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాల సమయంలో డేలుబడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమైన ఆత్మీయులారా, యేసే కృపా పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదండి? రోజులు ఎలా గడిచిపోతున్నాయి కదండి? మన కళ్ళు ఎదుటే అలా దొర్లిపోతా ఉన్నాయి చూడండి. మరలా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ నూతన దినాన్ని ఆయన దయా కిరీటంగా ఉచితంగా మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవాది దేవునికి శతకోటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మీ కుటుంబాలు మీరు అందరు బాగున్నారు కదండి? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఇంకా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఉదయ సాయంత్రములు ప్రార్థన చేయట అస్సలు మర్చిపోకండి. సరే అండి, మంచిది. మరి ఈ యొక్క దినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి డైలీ బ్రెడ్ కార్యక్రమంలో. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నానండి. పరిశుద్ధుడైన పౌలు మరి రక్షింపబడినటువంటి యూదులకు రాసినటువంటి పత్రిక అండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు. మరలా నేను చదువుతానండి, చక్కటి మాటలు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు. చూడండి, ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతుంటే రెండు విషయాలు. ఒకటి ఏంటంటే, అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నించండి. మన చుట్టూతా చాలామంది నివసిస్తూ ఉంటారు కదండి. హిందీ వాళ్ళే కానీ, గుజరాత్ వాళ్ళే కానీ, తమిళ్ వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో తమిళ్ వాళ్ళు కూడా ఉంటారు. మా ప్రాంతాల్లో అయితే లేరండి తమిళ్ వాళ్ళు. మరి కింద బస్ స్టాప్ దగ్గర ఒక 2-3 ఫ్యామిలీస్ కనబడాయి అంతేగాని మేమున్న చోట మరి మేము చాలా పైకి ఉంటాము. బస్ స్టాప్కి మాకు ఒక 15 నిమిషాలు డిస్టెన్స్ అనమాట. మేము పైన ఉంటాం కానీ మా దగ్గర తమిళన్స్ మాత్రం ఎవరు కనబడలేదు. అయితే చాలా రకరకాల ప్రజలు మనతో నివసిస్తూ ఉంటారు కదండి. అయితే వారందరితో కూడా మనం ఎలా ఉండాలట అంటే, సమాధానం ఉండడానికి ప్రయత్నించాలి అని అంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటున్నాడు, ప్రయత్నించండి, సమాధానం ఉండడానికి ప్రయత్నించండి. కొంతమంది క్రైస్తులతోనే ఉంటారండి. కొంతమంది హిందువులతోనే ఉంటారు. కానీ మనం దేవుని బిడ్డలం కదండి. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అందరినీ. మరి మనం యేసయ్యని ప్రేమించలేదు కదా, కానీ మనల్ని యేసయ్య వెతుక్కుంటూ మనల్ని ప్రేమించి రక్షించుకున్నాడు. మరి అలాంటప్పుడు మరి అలాంటి ప్రేమ మనం ఇతరులకు కూడా చూపించాలి కదండి. మనం ఏం చేయాలి అని అంటే, అందరినీ మనము ప్రేమించాలి. వారు అది కదా, వాళ్ళు ఇది కదా, వారు విగ్రహాధికులు కదా అని మనము వారిని అలా చూడకూడదు. మనం అందరిని ప్రేమించాలి. అందరితో ఎలా ఉండాలంట? సమాధానంతో ఉండాలంట. సమాధానంతో ఉంటే అసలు గొడవలే ఉండవు. సమాధానంగా ఉండాలి. ఎవరైనా సరే, వారు దేవుని నమ్మని బిడ్డలైనా సరే, ఎవరైనా సరే మనం వారితో సమాధానం ఉండడానికి ప్రయత్నించాలి. మేము ఎప్పుడైనా సరే అండి, ఎప్పుడైనా వారు మాతో మాట్లాడకపోయినా మేమే పలకరిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు వేరే వారిని, అన్యులు ఉంటారు కదండి, వారిని పలకరిస్తూ ఉంటాం. అందుకనే వారి దృష్టిలో ఈ సేవకులు చాలా మంచోళ్ళు అని చెప్తూ ఉంటారు. వేరే వాళ్ళు మాతో వచ్చి చెప్తూ ఉంటారు. అలా వారు మనల్ని పలకరించకపోయినా అప్పుడప్పుడు మనం అలా పలకరిస్తూ ఉంటే వారి దృష్టిలో మనము పడిపోతూ ఉంటాం కదండి. అలాగా దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, మొదటిగా మనము అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నించాలి. రెండవ విషయం ఏంటంటే, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు. ఫస్ట్ ఏం నేర్చుకోమండి? సమాధానంగా ఉండాలి. అందుకే దేవుడు యేసయ్య కూడా కొండ మీద ఉన్న ప్రసంగంలో 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు కదండి. ఏమనంటే, సమాధానపరచువారు ధన్యుడు, వారు దేవుని కుమారులు అనబడతారని. సమాధానం కలిగి ఉండాలి, సమాధానం పరుస్తూ ఉండాలి. రెండవదిగా, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేదు. పరిశుద్ధత కలిగి ఉండాలి. శుద్ధ హృదయం, పరిశుద్ధమైన హృదయం కలిగి, పరిశుద్ధత కలిగి మనము ఈ లోకంలో ఉండాలి. నేను 2 విషయాలు చూపించి ముగిస్తానని నా మాటలు, ఎందుకంటే షార్ట్ మెసేజ్ కాబట్టి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1 నేను చదువుతున్నానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయము 1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము. శరీరానికి
ఆత్మకిని కల్మషం ఉంటూ ఉంటుంది కదండి. ఇప్పుడు మనకి ఏదైనా మురికి అంటింది అనుకోండి, వర్షాకాలంలో ఈ మట్టి చాలా అంటుతూ ఉంటుంది కదండి. మురికి చాలా అంటుతూ ఉంటుంది, మట్టి అంటుతూ ఉంటుంది చెప్పులకి. అప్పుడు ఏం చేస్తామండి, చెప్పులు శుభ్రంగా కడుక్కుంటాం. ఎందుకంటే అంత బురద మురికి అంతా ఉంటుంది కాబట్టి కడుక్కుంటాం. అంటే కంటికి కనబడే ఆ మురికి మనం కడుక్కుంటున్నాం, కానీ మరి హృదయానికి శరీరానికి కూడా మరి కల్మషం ఉంటుంది. మరి ఎలా కడుక్కోవాలి అది అంటే, హృదయానికి పట్టినటువంటి కల్మషం ఎలా కడుక్కోవాలంటే ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనము ఒప్పుకుంటూ ఉన్నప్పుడు కడగబడుతూ ఉంటామండి. సరే అండి, రెండవ వాక్యం ఏంటంటే తెస్సలోనికు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నేను చదువుతాను చూడండి. 4:7 ఇందులో ఏమని వ్రాయబడింది దేవుని వాక్యం అంటే, పరిశుద్ధులు అగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. మనల్ని ఎందుకు పిలిచాడంటే దేవుడు ఈ లోకంలో అంటే పరిశుద్ధులుగా, యేసయ్య ఎలాగైతే పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాడో మనం కూడా ఆయనలాగా ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించడానికి మనం పిలిచాడండి. అపవిత్రులుగా ఉండడానికి, కల్మషం అంటించుకొని అపవిత్రులుగా, పాపులుగా, దుష్టులుగా, దుర్మార్గులుగా ఉండడానికి మనం పిలవలేదండి దేవుడు. మనల్ని ఎందుకు అని పిలిచాడు, ఎందుకు మనం ఎన్నుకున్నాడు, ఎందుకు మనం రక్షించుకున్నాడు అంటే పరిశుద్ధులుగా ఉండడానికి. హల్లెలూయా! దేవుడు పరిశుద్ధుడండి. పరలోక రాజ్యం పరిశుద్ధమైన రాజ్యం, పరిశుద్ధులకే అక్కడ స్థానం ఉంది. కాబట్టి మనం ఎలా ఉండాలి ఈ లోకంలో అని అంటే, ఒకటి అందరితో సమాధానం కలిగి ఉండాలి, రెండవదిగా పరిశుద్ధతను కలిగి ఉండాలి. అప్పుడే మనం ఆ నిత్య రాజ్యంలో ప్రభుతో యుగ యుగాలు ఆయనతో కూడా మనం కలిసి ఉండగలం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పాదములకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో నాయన, మాతో అందరితో మీరు మాట్లాడుతున్నటువంటి 2 విషయాలను బట్టి నీకు వందనాలు. ఒకటి, అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నించుడి అని అన్నావు ప్రభువా. పరిశుద్ధత లేకుండా ఎవరును మరి ప్రభును చూడలేదని నాయన మీరు మాట్లాడారు ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. అవునయ్యా, మరి ప్రభువా మేము అందరితో సమాధానంగా ఉండాలి, సమాధానపరచువారు ధన్యులు అంటున్నావు తండ్రి. నీకు స్తోత్రములు. అలాగే మరి నాయన తండ్రి యేసయ్య, ఎప్పటికప్పుడు మరి నాయన శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి కల్మషమును మేము కడుక్కొని పరిశుద్ధులుగా నాయన ఉండునట్లుగా, నిత్యత్వంలో మేము నాయన నీతో కూడా యుగ యుగాలు నీతో పాటు వెళ్ళినట్టుగా అట్టి కృప మాకు అనుగ్రహించమని ఈ ఉదయకాల సమయం ఎంతమంది అయితే ఇదిగో ఈ నీ మాటలు వింటున్నారు వారందరినీ పేరు పైన దీవించి ఆస్వాదించమని యేసయ్య పరిశుద్ధ నామను బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.